सर कृष्णा सर मैडम सर 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 कृष्णा सर मैडम सर ఒక వ్యక్తి అంతకుముందు కూడా ఇంకొక ఆయన మనిషిగా పనిచేసినారు. కానీ శివారు ప్రాంతాలను వీళ్ళు అధికారం చేగించుకొని వాళ్ళ ఆస్తులు పెంచుకున్నారు తప్పితే వీళ్ళకి కనీసము వీళ్ళు గెలిపించినందుకు వీళ్ళ టర్మ్ లో సంవత్సరానికి కనీసం 2-3% రోడ్లు వేసినా కూడా దాదాపు ఇప్పటికి 30-40% రోడ్లన్నా ఉండేటివి. అది కూడా వేయకోకుండా మరి హడపరు మస్తు హుషారు, పిల్లకాయలు అయితే మస్తు రీల్స్ వేస్తా ఉన్నారు. మొన్న ఒక రీల్ చూసినాను, ఇతనే ఖాళీ ప్లాట్ ఉండింది, ఖాళీ ప్లాట్ నిండా చెత్త వేసినారు. ఆ చెత్త చూపించినారు, హమారా గల్లీ को कौन करेगा, हमारा गली को क्लीन कौन करेगा, हमारा लोगों को कौन देखेगा ర్యాప్ పాడతా ఒక వీడియో చూపించినారు. ఆ వీడియో 2-3 సార్లు చూసినా నేను. నాకైతే ఒకటే థాట్ వచ్చింది, మీకు హిందీ రాదు కదా? వస్తానే మేడం, ఆ చెత్త ఎవరు వేసినారు అనేది క్వశ్చన్ వేసింది నాకు. ఆ ర్యాప్ పాడిన వాళ్ళు వేసినారు చెత్త. ఆ ర్యాప్ సాంగ్ అంటే సాంగ్ కోసం కాదు, ఎవరేస్తారు? ఈ గల్లీలో చెత్త వేస్తే ఎవరేస్తారు? ఈ సందులో ఉండేవాళ్ళు వేస్తారు. ఆ నుంచి పోయేసి అక్కడి నుంచి పోయేసి శ్రీనగర్ కాలనీ నుంచి వచ్చి ఇక్కడ వేయరు కదా, ద్వారకా నగర్ నుంచి వచ్చి ఇక్కడైతే చెత్త వేయరు కదా. మనమే మన ఇంటి చుట్టుపక్కల చెత్త వేసుకుంటా ఉంటాం, మళ్ళీ మనమే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం. మేము పన్నులు కడుతున్నాము, మేము ట్యాక్సులు కడుతున్నాము, మా చెత్త ఎత్తట్లేదు, మా కాలువ ఎత్తట్లేదు. మళ్ళీ కాలువలో పిల్లోళ్ళు, మగ పిల్లోళ్ళు, యువకులు కూల్ డ్రింక్స్ తాగేసి బాటిల్స్ వేసి దాంట్లోనే. మన కడపలకి కాలువలు ఎందుకు ఉన్నాయంటే మన కడపలు కొత్తగా ఇన్వెంట్ చేశారు. కాలువలు తాగిన బాటిల్స్, ప్లాస్టిక్ సామాను, చిప్స్ ప్యాకెట్లు వేయడానికి కాలువలు కట్టినారని వాళ్ళు అనుకుంటా ఉంటారు. అందుకు కట్టలేదు కాలువలు, మన ఇంట్లో ఉన్న మురికి నీరు పోవడానికి కట్టినారు.